హలో అండి, నేను మీ విషయం వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఐపీఎల్ టికెట్స్ ఎందుకంటే 5th రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. సో ఆ మ్యాచ్ కోసము టికెట్ల కోసం వీడికి వస్తూ అందరికీ ఒక చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నో గ్రౌండ్ టికెట్స్ ఇక్కడ అవైలబుల్ లేవు. ఎందుకంటే ఈడ ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఓన్లీ ఆన్లైన్లో ఎవరైతే పేటిఎం ఇన్సైడర్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే టికెట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ గ్రౌండ్ టికెట్స్ మాత్రం ఇస్తలేరు. కానీ ఆన్లైన్లో స్టార్ట్ అయిన ఒక 1-2 అవర్స్కే టికెట్స్ అన్నీ అమ్ముడు పోయినాయి. అంటే ఫుల్ షో అని ఇస్తారు. సో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది వచ్చారు, ఎవరికి ఏం అర్థమవుతలేదు, ఎందుకంటే గ్రౌండ్ టికెట్స్ ఇస్తలేరు. అది ఒకసారి హెచ్సిఏ కానీ ఇక్కడ దీనికి ఐపీఎల్ సంబంధించిన వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించి, ఎందుకంటే ఇక్కడ సిఎస్కే మ్యాచ్ అంటేనే చాలా హై డిమాండ్ మ్యాచ్, హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. ఇప్పుడు ఈ మ్యాచ్కు ఇక్కడ ఆన్ గ్రౌండ్ టికెట్స్ ఇవ్వకపోవడం చాలా నిజం చెప్పాలంటే ప్రజలందరికీ ఒక బాధాకరం. ఒకసారి అందరూ హెచ్సిఏ కానీ తర్వాత ఇక్కడ ఐపీఎల్ అఫీషియల్స్ అందరూ ఒకసారి తెలుసుకుని దీనికి ఒక ఆన్ గ్రౌండ్ టికెట్స్ ఇస్తే చాలు చాలామందికి. ఎందుకంటే ఓకే ఎట్లైనా లైన్లో నుంచి హోదా నుంచినే తీసుకుంటారు. వీళ్ళేం చెప్తారంటే లాస్ట్ టైం ఒక చేదు అనుభవం ఎదురైంది కాబట్టి దానివల్ల మేము ఇట్లా ఈసారి ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ మాత్రమే పెడుతున్నాం అనేసి వీళ్ళంటారు. చాలామంది ఇప్పుడు స్టేడియం పోతుంటారు. స్టేడియంకు మ్యాచ్ పోతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ తీసుకుని లోపలికి పోతారు. కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే చూడండి ఒకసారి నాట్ అలౌడ్ స్టేడియంలో చాలా మటుకు ఏది తీసుకుపోవద్దు. ఇక్కడ చూడండి పవర్ బ్యాంక్ కానీ, సిగరెట్ లైటర్ కానీ, సెల్ఫీ స్టిక్ కానీ, వుడెన్ స్టిక్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్, పేపర్ బ్యాగ్, బాటిల్స్, అంబ్రెల్లా, కెమెరా, వెపన్స్, ఫుడ్, హెల్మెట్స్, కాయిన్స్ అంటే ఇయర్ ఫోన్స్ కానీ ఏమి లోపలికి తీసుకొని వస్తలేదు. మొన్న మ్యాచ్కు హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్కి పోయినప్పుడు చాలామంది వాళ్ళ బ్యాగులు, తర్వాత కేబుల్స్ కానీ, ఈ పవర్ బ్యాంక్స్ కానీ, ఇట్లా ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకుపోతారు. అన్నీ తీసుకుని బయట పడేసారు. ఇది చాలామందికి తెలియదు. అందుకే అందరికీ తెలవాలనేసి ఇప్పుడు ఈరోజు ఇది చేస్తున్నాము. ఒకసారి తెలుసుకోండి, మ్యాచ్కి పోయేటప్పుడు అందరు ఇంట్లో పెట్టుకుని పోతేనే బెటర్. అది పోయిన తర్వాత బయటికి తీసుకుని పడేస్తారు, అది మీకే లాస్. ఎందుకంటే మొన్న మా ముందే చాలామంది బ్యాగులు పడేసారు, ఇయర్ ఫోన్స్ పడేసారు, ఇయర్ పాడ్స్ పడేసారు. ఇక అన్ని షెడ్యూల్ దగ్గర ఇట్లా జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అక్కడ. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మ్యాచ్ అయిన తర్వాత చాలామంది విసురుతుంటారు. అట్లా విసరకూడదు అనేసి ఓన్లీ టికెట్స్తో ఓన్లీ ఫోన్ అది కూడా లోపలికి పోయేటప్పుడు కొంచెం స్విచ్ ఆన్ చేసుకోవాలి, లోపలికి పోయిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవాలి. అంతవరకే ఆప్షన్ ఉంది. ఇక మిగతా ఏం తీసుకోవడానికి ఆప్షన్ లేదు. కానీ ఇట్లా ఓన్లీ ఆన్లైన్ పెట్టడం ద్వారా ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయో లేవో ఎవరికి అర్థమవుతలేదు. కాబట్టి ఇట్లా ప్రాబ్లమ్ ఇట్లా అవుతుంది. కాబట్టి ఒకసారి దీని గురించి అందరూ తెలుసుకోవాలనేసి కోరుకుంటూ నేను మీ విష్ణు చైతన్య మమ్మీ వీసీ మీడియా.